మీ హస్బెండ్ ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ నందా, మీకు మాధవ్ అనే వ్యక్తితో పరిచయం ఉందా? పరిచయం ఉంది. తను నా వైఫ్ క్లాస్మేట్. మాధవ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ మాధవ్ ఒక వారం రోజుల నుంచి మిస్సింగ్ అన్న విషయం మీకు తెలుసా? తెలీదు. కనపడకుండా పోయిన రోజు రాత్రి వరకు మీతోనే ఉన్నారని తెలిసింది. కానీ ఆ రోజు రాత్రే నేను మాధవ్ని పడవలో డ్రాప్ చేశాను. ఆ తర్వాత తనకేమైంది? ఆ విషయం తెలుసుకోవడానికే నేనొచ్చాను. మిస్టర్ నందా, అసలు విషయానికి వద్దాం. మాధవ్ హత్య చేయబడ్డాడని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అతని డెడ్ బాడీ దొరక్కపోయినా దొరికిన ఆధారాలను బట్టి మీరే హంతకులు. అంటే వాణ్ణి నేనే చంపాడంటున్నారా? మీరెందుకు అంత టెన్షన్ అవుతున్నారు? మీరు చంపారని నేను చెప్పానా? ఒకవేళ మీ భార్య హత్య చేసి ఉండొచ్చు. ఎందుకంటే మాజీ ప్రియుడు చేసే బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఈమె ఆ హత్య చేసిందేమో. మాజీ ప్రియుడా? మీరేమంటున్నారు ఇన్స్పెక్టర్? నాకంతా తెలుసునందా. నా దగ్గర మీరు ఏ నిజాన్ని దాచలేరు. ప్రపంచంలో కథలు రాయడానికి ఎన్నెన్నో ప్రదేశాలు ఉండగా మీరు ఈ దీవిని ఎందుకు ఎంచుకున్నారు? మాధవ్కు ఫోన్ చేసి ఇక్కడికెందుకు రప్పించారు? మీరు అన్నింటికి సమాధానం చెప్పి తీరాలి. నేను మళ్ళీ వస్తాను. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు చిన్న వయసులోనే హత్యలు చేసి జైలుకెళ్లి శిక్ష అనుభవించి వచ్చారని. నా నుంచి తప్పించుకోలేరు. ప్రియా, ప్రియా, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రియా ఆగు. ఏయ్ ప్రియా ఆగు, నీకే చెప్పేది. ఏయ్ మళ్ళీ వెళ్తావా? మళ్ళీ అలా చేస్తావా? తప్పుకో. ప్రియా ఆగు. నిన్ను మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దీనికి ఎంత పొగరో చూసావా? నేను వెళ్ళకూడదని చెప్పాను, అయినా వెళ్తోంది. అందుకే 4 వేశాను. బుద్ధిగా పడుంటుంది. ఏది ఏమైనా చిన్న పిల్లలు ఇలా కొడతారా? మీరు చేసేదేం బాలేదు. ఏడోకు ప్రియా, ఏం కాదు. ఏడోకూడదు. ఈసారి తన ఊరికే వదలదు. తన పగ తీర్చుకుంటుంది. నా భైరవి మళ్ళీ నాకు కనిపిస్తోందా? దాని గురించి నాకేం తెలుసు. ఒకటే మాత్రం నిజం, దాన్ని బంధించినా సరే తన పగని తీర్చుకోకుండా వదలదు. నా భైరవిని నేను చూడాలి. నేను ప్రతి క్షణము తన స్నేహం కోసమే బ్రతుకుతున్నాను. సొంతమని చెప్పుకోవడానికి నాకెవ్వరూ లేరు. తను కనిపించకపోతే నేను అగ్నికి ఆహుతవుతాను. డాడీ, ఇదేంటో చూడండి. ఇది నీకెక్కడ దొరికింది? రండి చూపిస్తాను. ఇక్కడ దొరికింది.
మంగా ఏంటి వెనకాల శబ్దం?